ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల పరిధిలో గల శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం 1100 మంది భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సుమారు 1100 మంది భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరపబడునని ఆలయ సిబ్బంది తెలిపారు. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావున రాష్ట్ర నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయం చేరుకుని స్వామివారి అష్టోత్తర పూజలు, ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం, పాల పొంగల్ తయారు చేసుకోవడం, అన్నప్రాసనలు, నామకరణలు ఏర్పాటు చేసుకుని స్వామివారిని వీక్షించి స్వామివారి అన్నదాన భవనంలో అన్నదానం సేకరించి ప్రసాదం సేకరించి సంతృప్తిగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ శుభాశించే కార్యక్రమం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆకుల కొండవరావు గారి కార్యనిర్వహణాధికారి ఆకుల కొండవరావు గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సమక్షంలో అత్యంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 17/9/2024 నుండి 2/10/2024 గాంధీ జయంతి ఉత్సవాల వరకు కూడా ఈ